హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మేము తమిళనాడు సిరీస్లో భాగంగా అరుణాచలంలో అయితే ఉన్నాం. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అరుణాచలేశ్వర్ టెంపుల్ రాజగోపురం ఎంత హైట్లో ఉంది చూడండి. ఆ వ్యూ కూడా చాలా బాగుంది. అప్పుడే సన్సెట్ అయితే అవుతుంది. ఈ వీడియో ఫుల్గా చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ అండి, మేము శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ని దర్శించుకొని ముందు రోజు తిరుచినాపల్లికి అయితే వెళ్ళిపోయామండి. ఈ బస్సులో వెళ్ళాము. ఈ బస్సు చాలా బాగుందండి. ఈ లైటింగ్స్తో అన్ని బస్సులు అక్కడ తిరుచినాపల్లిలో బస్సులన్నీ చాలా వెరైటీగా లైటింగ్తో ఉందండి. మేము ముందు రోజు తీసుకున్న రూమ్కి అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే అయితే మేము అరుణాచలం వెళ్తున్నాము. ఆ రూమ్ నుంచి వెకెట్ చేసేసి స్టేషన్కి అయితే బయలుదేరామండి. అరుణాచలానికి డైరెక్ట్ ట్రైన్లు అయితే లేవండి తిరుచినాపల్లి నుంచి. మేము తిరుచినాపల్లి నుంచి వెర్లుపురం జంక్షన్కి తీసుకుని అక్కడి నుంచి అరుణాచలానికి తీసుకున్నామండి. మధ్యలో ట్రైన్ మారాల్సి వచ్చింది. ఎర్లీ మార్నింగ్ ట్రైన్ వల్ల మేము స్లీపర్ కోచ్ తీసుకున్నామండి. మీతో చిన్న విషయం షేర్ చేసుకోవాలండి. తమిళనాడు సిరీస్లో మొదటి వీడియో చూసినట్టయితే మేము చెన్నై నుంచి కాంచీపురం వెళ్ళడానికి డిఎంయు అనే లోకల్ ట్రైన్ ఎక్కడానికి టికెట్ తీసుకున్నామండి. అందులో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ రెండు ఉన్నాయంట, మాకు తెలియదు. మేము తీసుకుని ట్రైన్ ఎక్కామండి. ట్రైన్ ఎక్కిన తర్వాత కాసేపటికి స్వాడ్ వచ్చారు, టికెట్ కలెక్టరు వచ్చి మీరు ఫస్ట్ క్లాస్లో ఎక్కారు అని అన్నారు. అదేంటి ఫస్ట్ క్లాస్లో ఎక్కారు, మీ ఆధార్ కార్డు ఏది అని అన్నారు. ఆధార్ కార్డు సెల్ ఫోన్లో ఉంటే చూపించామండి. ఆ సెల్ ఫోన్ పుచ్చుకుని ఆవిడ దిగిపోయారు. దిగిపోతే మేము ఆవిడతో పాటు దిగిపోవాల్సి వచ్చింది. వెంటనే 2 సెకండ్స్కి ఆ ట్రైన్ మూవ్ అయిపోయిందండి. మేమేమో కాంచీపురం వెళ్ళలేకపోయాము. మాకు చాలా బాధ అనిపించింది. వెనక తిరిగి వచ్చేటప్పుడు ఎడ్మోర్ రైల్వే స్టేషన్లో ఆగి అక్కడికి వెళ్ళి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము కంప్లైంట్ చేసామండి. కోచ్లన్నీ ఒకేలా ఉన్నాయి, ఏది డిఫరెంట్ లేదు, ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి డిఫరెంట్ అనేది లేదు, కోచ్ మీద కూడా లేదు అని మేము అడిగామండి. అడిగితే అక్కడ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు బాగా రెస్పాండ్ అయ్యారండి. మేము ఈ వీడియో చేసే టయానికి వాళ్ళు 2 times ఫోన్ చేశారండి. వాళ్ళు దింపిన వాళ్ళు ఎవరు అని కూడా అడిగారు. మేము వాళ్ళ గురించి అయితే చెప్పలేదండి, కానీ ఎందుకులే అని వాళ్ళు కోచ్ని మార్చి రీమోడలింగ్ చేసి ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి కూడా డిఫరెంట్ చేశారంటండి. కోచ్ కలర్ కూడా మారుస్తామని వాళ్ళు ఒక లెటరు దాంట్లో పాటు ఫొటోస్ కూడా వేసి మాకు పంపించారండి. మాకు మెయిల్ చేశారండి. మేము ఈ వీడియో చేసేటప్పటికి అవి వచ్చినవి, అవి కూడా అటాచ్ చేద్దామని చేసాము. చూడండి, రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంత రెస్పాండ్ అవుతూ మాకు చాలా ఆనందం అనిపించిందండి. ఇంత క్విక్గా థ్యాంక్స్ అండి తమిళనాడు రైల్వే డిపార్ట్మెంట్ వారికి. ఇప్పుడైతే మేము వెల్లుపురం జంక్షన్లో ఉన్నామండి. టోటల్ 4 hours జర్నీ అయితే పట్టింది. ఇక్కడ నుంచి అయితే 10:30కి మాకు ట్రైన్ ఉంది. ఈ మధ్యలో 1.5 hour గ్యాప్ అయితే ఉంది. సో ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి బయటికి వెళ్తున్నాం. నేను డాడీ రైల్వే స్టేషన్ నియర్ బై ఉన్న టిఫిన్ సెంటర్కి అయితే వెళ్ళి టిఫిన్ చేసామండి. మమ్మీకి మాత్రం టిఫిన్ పార్సల్ తెచ్చాం. ట్రైన్ అయితే వచ్చేసిందండి. ట్రైన్ ఎక్కేసాము. వీళ్ళు అయితే టిఫిన్ చేసి వచ్చేసారు. నాకు అయితే తీసుకొచ్చాను, నేను అక్కడే కూర్చున్నాను. ఇప్పుడు అయితే అరుణాచలం వెళ్తున్నామండి. ఇప్పుడు ఈ ట్రైన్లో 1 hour జర్నీ అంటే ఇక్కడ నుంచి. నేను బెంగళూరు సెట్ దోశ తిన్నాను. ఇది కళ్ళు దోశ అంట, బాగుంది. వనవల్లి రీచ్ అయ్యామండి. ఇక్కడ నుంచి మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఆ టెంపుల్కి వెళ్ళి దర్శించుకుంటాము. స్టేషన్ నుంచి టెంపుల్ నియర్ బై లాడ్జ్కి అయితే వచ్చామండి. ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి ఫ్రెష్ అప్ అవుతాక మాత్రమే తీసుకుంటున్నాము. మేమైతే రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ దాకా ఆటోకి వచ్చామండి. ఆటోలో వచ్చి ఇక్కడ దగ్గరలో ఉన్న నియర్ బై శ్రీ సురభి లాడ్జ్ అనే చోటుకు వచ్చాము. ఫ్రెష్ అప్ అయ్యామండి. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాం. ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చామండి. టిఫిన్ సెంటర్కి వెళ్ళి టిఫిన్ చేసి గుడికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇప్పుడేమో వెళ్ళే దారిలో ఒక అతను బొట్టు పెడుతున్నాడు, నామాల బొట్టు మాట అండి, అచ్చు కింద పెడుతున్నాడు. అలా ముగ్గురం పెట్టించుకున్నాం మేము. ఎక్కడికైనా గుడికి వెళ్తే అక్కడ ఆ దర్శనం చేసిన ముందు ఇలాగా బొట్టు పెట్టించుకోవడం ఇష్టం మాకు. ఇప్పుడు పరోటా ఆర్డర్ చేసామండి. పరోటా అయితే చాలా బాగుంది, కర్రీ కూడా చాలా బాగుంది. కర్రీ కూడా నుండి మనకైతే ఒక బౌల్లో ఇస్తారు కదా, వీళ్ళైతే ఆ పరోటా మీద వేసేస్తారు. పక్కకి అన్నా సరే దాని మీద వేసారు, కానీ బాగుందండి, టేస్ట్ బాగుంది. అలాగే ఇక్కడే టీ తాగేసిన తర్వాత మేము దర్శనానికి అయితే వెళ్ళాము. టీ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తామండి.
ఈ అరుణాచలేశ్వర టెంపుల్కి వచ్చిన భక్తులు అయితే ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తారని నా బ్యాక్ సైడ్ ఉంది కదా అదే గిరి. ఈ గిరి ప్రదక్షిణ 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి ఆటో కట్టించుకుని అయితే చేయొచ్చు నడవలేని వాళ్ళు. నడవగలే ఓపెన్ ఉన్న వాళ్ళు అయితే 18 కిలోమీటర్స్ అండి నడుచుకుని వచ్చి ఒక రౌండ్ వేస్తారు గిరి చుట్టూ. అలా అయితే ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తారు అన్నమాట. ఆ గిరి ప్రదక్షిణ అయిన తర్వాత వచ్చి అయితే అరుణాచలేశ్వరుని అయితే దర్శనం చేసుకుంటారండి. ఈ గిరి ప్రదక్షిణ చేసే వేలో చాలా టెంపుల్స్ ఉంటాయండి. టెంపుల్స్ అన్నిటిని కూడా దర్శనం చేసుకుని అయితే వెళ్తారు. మామూలుగా దర్శనానికి వచ్చినప్పుడు మార్నింగ్ అయితే గిరి ప్రదర్శన చేస్తారండి. చేసిన తర్వాత వచ్చి అరుణాచలేశ్వరుని దర్శించుకుంటారు. మేమైతే అంతకుముందు 2 years ముందు వచ్చామండి, అప్పుడు గిరి ప్రదర్శన చేసాము. అందుకని ఇప్పుడు మామూలుగా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నామండి. మాకు లెఫ్ట్ సైడ్ నుంచే ఎంట్రన్స్ మాట టెంపుల్కి. చూస్తున్నారు కదా అటు ఇటు షాప్స్ కూడా ఉన్నాయి చాలా. ఇప్పుడైతే వెళ్దాం పదండి. ఇదిగోండి దగ్గరికి అయితే వచ్చాము టెంపుల్ దగ్గరికి. కార్తీక మాసం లాస్ట్ రోజు కదండి, వాళ్ళు చాలామంది ఉన్నారు. పొద్దున అయితే అసలు ఖాళీ లేదంట. ఇప్పుడు మేము ఈవినింగ్ దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా చాలా రష్గా ఉందంటున్నారు. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నామండి. వెళ్ళే వేలోను అటు ఇటు షాప్స్ ఉన్నాయి. అక్కడ బొమ్మలు, పిల్లలకు కావాల్సిన క్లిప్పులు అన్ని వెరైటీ అంతా అమ్ముతున్నారు. అలా ముందుకు వస్తే కొబ్బరికాయలు అవన్నీ కూడా అమ్ముతున్నారు. గిరి ప్రదర్శన చేసిన వాళ్ళు అయితే ఇక్కడ దీపాలు వెలిచి దేవుని దర్శనానికి అయితే వెళ్తున్నారండి. ఈశ్వరుని దర్శించుకోవడానికి ఇది రెండోసారి అండి. ఫస్ట్ టైం అయితే బెంగళూరు నుంచి వచ్చాము. ఇప్పుడు అయితే చెన్నై నుంచి వచ్చాము, ఇటు సైడ్ నుంచి. రెండోసారి దర్శించుకుంటాకి అది కార్తీక మాసంలో వచ్చానంటే నాకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది. ఆ దేవుని అనుగ్రహం లేనిదే దర్శనం కలగదంట. అలాంటిది మేము సెకండ్ టైం కూడా వచ్చి దర్శించుకున్నాము. ఆ దేవుని అనుగ్రహం కలిగిందని ఆనందం కలిగిందండి. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు దర్శనానికి అయితే వచ్చామండి. లోపల గోపురం వరకు వచ్చేసాము. ఇప్పుడు అభిషేకం జరుగుతుందంట. అభిషేకం జరిగాక పంపుతారంట. పొద్దున్న అయితే 3-4 hours పట్టిందండి. ఇప్పుడు మాకు ఈవినింగ్ దర్శనానికి వచ్చినందువల్ల కొంతమంది తక్కువ మందే ఉన్నారు. గోపురం దగ్గర వరకు వచ్చేసాము. స్వామి మాల వేసుకున్నారు. కార్తీక మాసం స్వామి మాల వేసుకుంటారు కదండి, అందరూ దేవుడిని దర్శించుకుంటాకు వచ్చారు అయ్యప్పలందరూ. లోపల కెమెరాలు అలవ్ లేదన్నారండి. స్వామివారు అయితే ఇలా ఉంటారు, అరుణాచలేశ్వర స్వామి. దర్శనం బాగా జరిగిందండి. ఇప్పుడైతే మేము లగేజ్ తీసుకుని చెన్నైకి బస్సు బుక్ చేసుకున్నామండి. ఇప్పుడు బస్ ఎక్కి చెన్నై వెళ్ళిపోతాం. దర్శనం చేసిన బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ వెళ్ళే దారిలో కూడా ఇక్కడ షాప్స్ ఉన్నాయండి. ఇక్కడ మేము కొన్ని కావాల్సినవి తీసుకున్నాక ఇక్కడ నుంచి మేము ఆటో కట్టించుకొని బస్సు ఒక స్టాప్ చెప్పారండి, అక్కడికి అయితే వెళ్ళాము. అక్కడి నుంచి బస్సు వచ్చిందండి ఒక 10 minutesలో. బస్సు ఎక్కి మేము చెన్నైకి అయితే బస్సులో స్టార్ట్ అయ్యామండి. నెక్స్ట్ డే చెన్నై అండి. చెన్నైలో దిగి అటు నుంచి మేము హైదరాబాద్కి అయితే వెళ్ళాలి. నెక్స్ట్ డే మాకు ట్రైన్ ఏమో 6కి ఉంది. అందుకని మేము అనుకున్నాము టైం చాలా ఉంది కదా, చెన్నై అంతా ఎక్స్ప్లోర్ చేద్దాము అని అనుకున్నాము. కానీ ఏమైందంటే అండి, మాకు 7 days కంటిన్యూస్గా ట్రావెల్ చేయడం వల్ల మాకు అక్కడ దిగిన తర్వాత రెస్ట్ తీసుకోవాలనిపించిందండి. అందుకు రూమ్కి తీసుకుని అక్కడ 4 వరకు రెస్ట్ తీసుకుని తర్వాత క్యాబ్ కట్టించుకుని మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చి 6కి ట్రైన్ ఎక్కి నెక్స్ట్ డే హైదరాబాద్ అయితే వచ్చేసామండి. ఇది తమిళనాడు సిరీస్లో లాస్ట్ వీడియో అండి. ఐ హోప్ ఈ తమిళనాడు సిరీస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు వరకు మా ఛానల్లో వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే చూసి ఆ వీడియోస్లో ఏమన్నా తప్పులుంటే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము కరెక్ట్ చేసుకుంటూ చూస్తాము. అలాగే ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.